హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అనమాట వీడియో అయితే. అండ్ ఇదైతే మండే రోజు బ్లాగ్ అనమాట. మండే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాను చెప్పేసి చిన్న బ్లాగ్ అనమాట, చూడండి లాస్ట్ వరకు మీరు. సో జస్ట్ మార్నింగ్ నేను రీల్ చూస్తున్నప్పుడు మోత్చూరు లడ్డు వచ్చిందనమాట. దాంట్లో అప్పుడు కానీ పట్టుకుంది, ఇంకా తింటాను లడ్డు కాలు అని చెప్పేసి బయట నుంచి కూడా తెప్పివచ్చు, కాకపోతే ఇంట్లోనే హెల్తీగా చేసుకుని చెప్పేసి ఇంకా ఇంట్లో రవ్వ ఉందనమాట, గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ ఉంది. సో దాంతో చేద్దామని చెప్పేసి చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ కొంతమంది ఒకసారి చేశాను నేను రవ్వ లడ్డు, బాగా వచ్చిందనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేస్తాను జస్వి కోసం. అది ఏంటి రవ్వతో లడ్డు నా బాగుంటుందో బాగోదానికి టెన్షన్ పడకండి, చాలా బాగుంటుంది అనమాట. సేమ్ మోత్చూరు లడ్డులాగా ఉంటుంది టేస్ట్ అయితే, అసలు ఎక్కడ తగ్గదనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మనం చేసుకున్నది బట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లడ్డు అయితే. ఇది నేను చేయడం సెకండ్ టైం అండి, సో అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తాను అనమాట నేను. సో ఫస్ట్ మనీ కోసం చేశాను అనమాట, రాఖీ పండుగ అని చెప్పేసి. వాడి ఇంటికి వస్తా రాఖీ కట్టేసుకుని చెప్పాడు అనమాట. అందుకని చెప్పి సార్ రోజు మార్నింగే లేసాను అనమాట. నేను లేచి ఇంట్లో వంటలను చేసుకున్నాను, వాడు వస్తాడు అని చెప్పేసి స్పెషల్గా చాలా చేశాను అనమాట. వెజిటేబుల్ బిర్యానీ చేశాను, వైట్ రైస్ చేశాను, పులిహోర చేశాను, టమాటా పప్పు చేశాను అనమాట, ఆలివ్ ఫ్రై చేశాను. దాంట్లోకి స్వీట్ కింద ఏం చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఈ లడ్డు వచ్చిందనమాట వీడియో నాకు. సర్లే సింపుల్గా అయిపోతుందిగా, టేస్ట్ కూడా చాలామంది బాగుందని కింద కామెంట్ పెడతాను చెప్పేసి చేశానమాట. నిజంగా టేస్ట్ చాలా బాగుందనమాట రోజు. అసలు ఇన్ని చేశా కదా నేను, కాకపోతే మనీ హ్యాండ్ ఇస్తాడు అనమాట. రోజు రాలేదన్నమాట, మనీ కొంచెం పని ఉందనమాట ఆయనకి, సో ఆయన రాలేదనమాట. ఇంకా వండినన్ని మేమే తిన్నామన్నమాట. ఒక విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అనమాట. సో మన కాలంలోని ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇప్పుడు బర్గర్లు కానీ, పిజ్జాలు కానీ, శాండ్విచ్లు కానీ లేవు కదా. మన టైంలో స్నాక్స్ అంటే చాలా మట్టికి ఇవే ఉండేవన్నమాట. ఇంతకీ ఏమని చెప్పలేదు కదా మీకు నేను. నైట్ కొమ్ము చెన్నలు నానబెట్టుకొని దాని తర్వాత ఈవినింగ్కి ఏం చేస్తారంటే శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని విజిల్ పెట్టుకొని 2-3 విజిల్స్ పెట్టేసుకుని మంచిగా మెత్తగా అయిన తర్వాత తాలింపు వేసి అవి మనకి ఇచ్చారనమాట. ఇంకా పల్లీలు, వేరుశనగలు అనమాట. సో అవి కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి మనకి ఇచ్చేవారనమాట. స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, అంటే చిలకడ దుంపండి. అలాగే కొంతమంది తల్లిదండ్రులు నెలసరి వస్తే ఆడపిల్లలకి పిట్టు అని రాగిపిండితో చేశారనమాట. బెల్లం వేసి రాగిపిండి వేసి చేసేవారు అనమాట, ఆవిరితో చేసేవారు. అది పెట్టేవారు నెలసరి టైంలో. ఏంటంటే నడుము స్ట్రాంగ్ ఉండని చెప్పేసి మనం చేసి పెట్టారనమాట. దాంతోపాటు రాగి జావా, రాగి ముద్ద, ఇలాగని చాలా రకాలు మన హెల్తీ ఫుడ్ తినాలన్నమాట. సో ఇప్పుడు సగం వరకు బయట పిల్లలు తినేవన్నీ కల్తీ అనమాట. సగం ఏంటంటే మొత్తం కల్తీ అనమాట. అసలు ఏది పెట్టాలని పిల్లలు భయం వేస్తుంది మనకి. అలాంటి టైంలో మన చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇలా బయట జంక్ ఫుడ్ కానీ అలవాటు చేసంటే ఇంకా పిల్లలకి ఇప్పుడైతే ఏం తెలియదు, కొంచెం పెద్ద కొద్ది వాళ్ళు చూపిస్తారు అనమాట ఎఫెక్ట్ అయితే. అది ఇంక ఈ లడ్డు చేసినాక నేను ఒకటే అనుకున్నాను అనమాట మనసులో, నేను అదే షుగర్ మానేసి మళ్ళీ షుగర్ ఎందుకు వాడుతున్నానబ్బా అనుకున్నాను. కాకపోతే ఇది షుగర్తోనే చేస్తారండి లడ్డు. ఇది బెల్లంతో కూడా చేస్తారు, ఆ బెల్లంతో నాకు తెలియదు అనమాట. ఎక్కడని చూసినా సరే బెల్లంతో లడ్డులు అయితే లేవు దాంట్లో యూట్యూబ్లోని. ఇంకా అందుకని చెప్పేసి, అంటే రవ్వతో బెల్లం లడ్డు లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పి షుగర్ వేసాను అనమాట. షుగర్ కొంచెం వేసాను, మరి ఎక్కువ వేయలేదన్నమాట. నేను తీపి కూడా ఎక్కువ లేదు, కొంచెం చప్పగా ఉందన్నమాట లడ్డూలు అయితే, పర్లేదని చెప్పి చేశాను అనమాట. అండ్ ఇది వంట వండుతున్నానే కానీ అసలు ఎంత చెమట వచ్చింది తెలుసా. అసలు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఏదైనా సరే చాలా చెమట వస్తుంది అనమాట. ఈ ఎండాకాలం అలాగే ఉంటుంది కదా, మొత్తం చెమట కారిపోతుంది అనమాట. నాకు కుదిరే వరకు ఓపి తెచ్చుకొని మా జస్వి కోసం అయితే వంటలు అయితే వండుతాను నేను. తనకు నచ్చింది వండుతాను అనమాట. అది కూడా హెల్దీగా ఉండి చూసుకుంటాను నేను. గొప్పలు చెప్తున్నారని కాదు కానీ ఇప్పుడున్న ఫుడ్ తింటే పిల్లలకి అసలు రేపొద్దున ఫ్యూచర్ ఉండదండి వాళ్ళకి. ఇప్పుడేం చూపిస్తుంది అనమాట, రేపొద్దున పెద్దగా చూపిస్తుంది వాళ్ళకి. అంత వాళ్ళకి స్టామినా ఉండదు అనమాట, అసలు వాళ్ళకి ఓపిక కూడా ఉండదు అనమాట. వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటే ఓపిక ఉండదు వాళ్ళకి ఈ ఫుడ్ పెట్టామంటే మనము. సో నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద మధ్య ఏంటంటే స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, ఇలాగ డిఫరెంట్గా హెల్దీ ఫుడ్డే పెడుతున్నాను అనమాట. బయట ఫుడ్ అసలు పెట్టట్లేదు. నార్మల్ బయట ఫుడ్ పెట్టిన నేను కానీ, మా ఆయన కానీ. నన్ను మా ఆయన చాలామంది అనుకుంటారు అనమాట, సో మీకే పిల్లలు ఉన్నారా, ఇంత పెంచాలా, ఒక చాక్లెట్ కూడా ఇవ్వనివ్వదు, ఒక లాలీపాప్ కూడా పెట్టనివ్వదు అని నన్ను మా ఆయన్ని చాలా వెనకలు అనుకుంటారనమాట. నేను అదేం పట్టించుకున్నాను అనమాట. ఇవాళ వాళ్ళు ఇచ్చే చాక్లెట్కి, బిస్కెట్కి రేపు పొద్దున్న పిల్లలకి ఏదైనా అవుతే వాళ్ళు చూసుకుంటారండి హాస్పిటల్ బిల్లు గట్టావి. హాస్పిటల్ బిల్లు అయితే పోయిన డబ్బులు, కానీ పిల్లలు అసలు హెల్త్ బాగుండాలి కదా మెయిన్, అదే అనుకుంటారనమాట. నేను ఎవరు ఎంత అసలు ఏమనుకున్నా సరే నేను కానీ మా ఆయన కానీ పట్టించుకోను అనమాట. అసలు బయట ఫుడ్డే పెట్టాము పిల్లలకి మేము. ఇప్పుడు ఒకసారి వీక్ కానీ, 1 వీక్ కానీ, 1 మంత్ కానీ అంతే అనుకోవచ్చు, కానీ అసలు డైలీ అదే పండుగ బయట ఫుడ్ పెడితే ఇంకా వాళ్ళకి హెల్త్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు అన్నీ కల్తీ ఉంటుంది కదా. సో ఇక్కడ లడ్డులు అయితే చేస్తానమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా లడ్డునైతే బాల్స్ కింద చుట్టాలన్నమాట. చూడుతున్నాను ఇక్కడ అదే నేనేం చేశాను, కొంచెం చల్లారక ముందని కొంచెం వేడిగా చుట్టాను అనమాట. పక్కన చేయి కాలుతుంది నాకు, లడ్డు కూడా సరిగ్గా రాలేదన్నమాట.
నేను పక్కన లడ్డు చూడుతున్నాను కదా, ఇల్లు మా జస్వికి వెంటనే తినాలనిపిస్తుంది అనమాట. నా పక్కన వచ్చి కూర్చుందనమాట. ప్లేట్లోకి వేయమని చెప్తుంది. వీళ్ళ మాటలు భలే ముద్దుగుంటే చిన్నపిల్లల మాటలు. అసలు మా జస్వికి అయితే ఒక్కొక్క మాటలు అన్ని మాటలని వస్తున్నాయి అనమాట. తను మాట్లాడుతున్న భలే అనిపిస్తుంది నాకు క్యూట్గా. సడన్గా అనిపిస్తుంది అనమాట, అప్పుడైనా కూతురు ఇంత అయిపోయిందా నాతో మాట్లాడుతుంది అబ్బా అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కోసారి. నిజంగా ఇంట్లో అసలు ఆడపిల్లలు ఉంటే కళే వేరు కదా. సో మా జస్విని చూసిన కథ అనిపిస్తుంది అనమాట. చాలా కళగా ఉంటుంది జస్వి ఇంట్లో ఉంటే కనుక. లడ్డు చేసిన ఎందుకలా చేస్తారు లడ్డూని? లడ్డు సూపర్, నీకోసమే చేసా. మరి నువ్వు అడుగుతున్నావు కదా లడ్డు అని మార్నింగ్ నుంచి, అందుకే నీకోసమే చేసా. బాగుందా? ఎమ్మిఎం ఇప్పుడు బాగుందన్నావు, అప్పుడు బాగాలేదన్నావేంటి? ఎన్ని మాటలు మారుస్తాను బాగుంది బాగాలేదని. గబ్బు నువ్వే గబ్బు. నువ్వే తెలుసు నాకు కూడా. 2 తిన్నావు ఇంకెక్కట్లేదు, అలా చేస్తున్నావు. ఎందుకు అలా పిచ్చిదానా చేస్తున్నావు జస్వి నువ్వు? అదేం జస్వి ఏం చెప్పు నాకు, అదేంటది? చపాతి అన్నావు ఇందాక, మీ తమ్ముడు కూడా వచ్చాడు. అది పడతా చిన్నడు పడతా. అమ్మోలే ఏంటో ఒక్కటే. ఫ్యాన్ లేదు, ఏసీ అయిసా, ఫ్యాన్ వేయలేదు నేను. ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ ఆన్ చేయలేదు నేను. జస్వి నీకేమి ఇష్టం ఫుడ్? నేను ఇష్టం కాదు, ఫుడ్ ఏమి ఇష్టం అని అడిగాను నేను. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మీ చిన్నోడు, మీ చిన్ని తమ్ముడు. తమ్ముడు పెట్టకూడదు, తమ్ముడు పెట్టకూడదు స్వీట్. నో, 1 year వరకు నో స్వీట్ తమ్ముడికి. నో సాల్ట్, నో స్వీట్. నో నో నో. చిన్నోడు మరి నువ్వు పని చేసుకునేవేంట్రా? నో జస్వి నో. జరుగుతాము అనాలి, అలా పో అనుకో. చిన్నోడి పని బొమ్మ, ఇదిగో బొమ్మ. లక్ష్మి నువ్వు ఆ చెప్పు నాకు. అమ్మ ఆవు చెప్పు. ఆవు బతుకుతే బయట వద్దు. బయటకుతా ఎలుక ఏనుగు. ఇప్పుడు A4 యాపిల్ చెప్తావా నాకు? మమ్మీకి రాదంటే A4 యాపిల్ చెప్తా ప్లీజ్. A4 ఎలిఫెంట్. ఎలిఫెంట్ చూడండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ అని చెప్పు. కమ్మని ఆడుకోండి ఫస్ట్. ఇలా వచ్చిందనమాట. వాష్ చేసుకో హ్యాండ్స్. హీరో ఏం చేస్తున్నావు? నా గోల్ నాదే, ఈడు కూడా ఇదే. గోల గోడ కాదు గోల. 2-3 లడ్డూలు ఫాస్ట్ రుద్దాను కానీ ఇంక తర్వాత నుంచి రుద్దడం కొంచెం కష్టం అవుతుంది అబ్బా. చేతులు నొప్పి వస్తున్నాయి రుద్ది బాల్స్ చేసి. మన జస్వి 2 లడ్డూలు తినింది అనమాట. 3వ లడ్డూ దానికి వెయిట్ అయిపోయినట్టుంది అనమాట. ఇంకా మొత్తం పిసికి పడేసింది లడ్డూను. అయిపోయింది హ్యాండ్ వాష్. గుడ్ గర్ల్ జస్వి. ఇప్పుడు వాష్ చేసి మళ్ళీ ఎందుకు తింటా అంటున్నావు? వద్దు చాలు, ఎక్కువ తినకూడదు స్వీట్స్. రేపు తిందాం ఓకేనా? నో ప్లీజ్ సిట్, కూర్చో ఫస్ట్. ఆడుకో బొమ్మలు ఆడుకో. నీ ఎలిఫెంట్ ఏది? ఎలిఫెంట్ స్నానం చేయించు ఫస్ట్. బ్రష్ చేయించాలి ఫస్ట్. పొద్దున బ్రష్ చేయించాలి కదా, ఫస్ట్ బ్రష్ చేయించు ఎలిఫెంట్ కి.
ఎలిఫెంట్ బ్రష్ చేసుకో, తర్వాత స్నానం చేయించు, బట్టలు వేయి. టిఫిన్ పెట్టావు ఎలిఫెంట్ కి, టిఫిన్ పెట్టావు ఎలిఫెంట్ కి. లడ్డు తింటా, ఇదిగో ఎలిఫెంట్ లడ్డు తిను. తినేసిందంట. స్కూల్ పంపించి ఎలిఫెంట్ ని. చాలు 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 చాలు. బ్యాగ్, సారీ సారీ, బ్యాగ్ బ్యాగ్ తీసుకో. బాయ్ ఎలిఫెంట్. లడ్డు తినేసింది, చాలు ఇంకా వద్దు. యశు స్కూల్కి వెళ్తావు నువ్వు కూడా? వెళ్తావు వద్దా? ఎందుకు? మొత్తానికి మన లడ్డూలు అయితే అయిపోయింది అనమాట. సో కొంచెం సేపు మనం గాలికి వదిలేసామంటే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట. ఇప్పుడు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా, కొంచెం గట్టిగా అవుతుంది అనమాట లడ్డూలు అయితే. సో అలా ఉంటే తిన్నాక బాగుంటుంది మనకి. ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసాను నేను, చూడడానికి కొంచెం లైట్ ఆరెంజ్ కనబడుతుంది మీకు. ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసాను, ఎందుకంటే జస్వి తింటుంది కదా, సో అందుకనమాట. చెప్పు. B4 ఏ కాదు, అమ్మ ఒరే ఫోన్. సూపర్ మ్యాంగో, మంచిగా తిను. ఎం. ఇంకా ఈవినింగ్ జస్వికి స్వీట్ పొటాటో పెట్టానండి. సో జస్వికి చిన్నోడికి ఇద్దరు పెట్టాను అనమాట. మనం జస్వి పెడుతున్నప్పుడు చిన్నోడు కూడా అసలు మీద పడిపోయాడు నాకు, తింటా అని చెప్పేసి. వాడికి చిన్నది పెట్టాను అనమాట. వాడికి బాగా నచ్చిందనమాట. ఇంకా తింటా అని చెప్పాడు. అప్పుడు పెట్టలేదండి, ఎందుకంటే స్వీట్ పొటాటో అప్పుడు బాగా మెత్తగా నేను ఉడకబెట్టలేదు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు బాగా మెత్తగా ఉడకబెట్టి వాడి కోసం 4-5 విజిల్ పెట్టాను అనమాట. చాలా సాఫ్ట్గా అయిపోయింది, చేతులు అంటే నలిగిపోతుంది అనమాట. వాడు పెట్టాను ఒకటి చిన్న, అది ఒకటి కాదంటే ఒకటి పెట్టలేదండి, చిన్నది పెట్టాను అనమాట. ఇప్పుడు చిన్న పెట్టుకుంటూ రావాలి, ఒకేసారి ఎక్కువ పెట్టుకోవద్దండి పిల్లలకి. మనసు పెరిగే కొద్దీ పెంచుకుంటూ రావాలన్నమాట మనం. ఇంకా పైన రెంట్కున్న అమ్మాయి బ్యాంగ్ వచ్చిందనమాట. సో మ్యాంగో కూడా జస్వి తినిందనమాట. నేను జస్ట్ టేస్ట్ చూసానండి, ఓకే పర్లేదు, భారీ అని తీయగలేదు అనమాట, బాగానే ఉందనమాట. మనం చెప్పే కదా నేను రసాలు తిన్నాను చెప్పేసి షార్ట్ వీడియోలోని, అస్సలు రసాలు బాగాలేదనమాట. స్మెల్ చూడడానికి చాలా బాగుంది, కానీ టేస్ట్ చేసి చూస్తే మాత్రం పుల్లగా ఉందనమాట. అసలు జస్వి కానీ నేను కానీ తినలేదండి మ్యాంగోని అయితే. ఇంకా ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి వంట చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఒక పక్కన మా చిన్నోడు ఏడుపు అనమాట, ఒక పక్కన మా జస్వి విసిగిస్తుంది అనమాట. ఇంకా ఫాస్ట్ కట్ చేసుకున్నాను. ఇందుకే ఏ కర్రీ చెప్పలే కదా, ఎగ్ మసాలా కర్రీ అనమాట. సో మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ నేను. గుడ్లు అయితే ఆల్రెడీ పొయ్యి పెట్టాను అనమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను నేను. 4 eggs వేసి ఎగ్ కర్రీ వండితే దాంట్లో ఎగ్ పడిపోయిందన్నమాట కింద. అంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో వేస్తాను అనమాట, కూర మొత్తం తీసుకెళ్ళి నేను. అనుకోకుండా ఒక ఎగ్ కింద పడిపోయింది అనమాట. నా డ్రెస్ కూడా మొత్తం అయిపోయింది, కర్రీ అయిపోయింది అనమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను. ఇంకా చిన్నోడికి అనమాట ఇవాళ ఫస్ట్ టైం పెరుగన్నం పెడదామని ట్రై చేస్తున్నాను నేను. జస్వి పెట్టేదాన్ని జస్వి బాగా ఇష్టంగా తినేదనమాట. సో వీటి తింటాలే చూడాలన్నమాట. ముందుగానే కొంచెం అన్నం ఎక్స్ట్రా వండుకున్నాను నేను. ఒకవేళ పెరుగన్నం తినకపోతే వేరే అన్నం పెడదామని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా వండుకున్నాను అనమాట అన్నము. ఇంకా పెరుగైతే కొంచెం కలిపి పెట్టాను, చూడాలి పెడితే తింటాడు లేదని చెప్పేసి. ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే తింటానమాట. ఇంకా ఉంటాం మరి, బాయ్.